అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో, షార్ట్ వీడియో అలాగే లాంగ్ వీడియో మీ వరకు వస్తూ ఉంటుంది. మీరు కూడా చూసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడైతే టైం వచ్చేసరికల్లా 10 అవుతుందనమాట. పిల్లలైతే స్కూల్కి అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత దేవుడి మూల అయితే ఏమీ క్లీన్ చేయలేదు. అందుకనే ఇంకా దేవుడి మూల అయితే ఈరోజు ఎలా అయినా క్లీన్ చేయాలి అనుకొని ఇంకా ఇక్కడైతే క్లీన్ అయితే చేయడానికి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఎలాగో ఒక వీడియో మీతో షేర్ చేసుకుందాం. ఊరి నుంచి వచ్చిన ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే ఎలా ఇంట్లో గడిచిందో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా ఏం చెప్తున్నానంటే మైక్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను. కాకపోతే కొద్దిగా ఎందుకో డిస్టర్బెన్స్గా అనిపించి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అయితే పూజ గది మొత్తం అయితే మాత్రంగా క్లీన్ హాల్లోనే ఇలా ఒక సైడ్కి అనమాట మా పూజ గది. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మన వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా చూస్తూ ఉంటారు కదా. నేను పక్కాగా వ్లాగ్ తీసేటప్పుడు నేను డైలీ పూజ చేస్తాను కాబట్టి చిన్న వీడియో క్లిప్ అయినా పెడుతూ ఉంటాను. మొత్తానికి దేవుడి మూలంతా ఈ విధంగా క్లీన్ చేసేసి ఇంకా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ చేయడానికి అయితే టైం అయితే 11:30 అయిపోయింది. అందుకనే మరి ఇంకా పూజ చేయడానికి అయితే కుదరలేదనమాట. నెక్స్ట్ డే చేయొచ్చులే అనేసి మొత్తం ఈరోజైతే సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా కిందకి వెళ్ళేసరికల్లా 3 మందార పువ్వులు అలాగే ఒక 5 నందివర్ధనాలు ఉంటే తెచ్చానమాట. దేవుడి మూలంతా క్లీన్ చేసుకొని దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంకా యథావిధిగా వంటగదిలోకి వచ్చేసరికల్లా 11:15 అయ్యింది. ఇంకా మార్నింగ్ ఉప్మా చేసా పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి, అలాగే మాకు కూడా కలిపి అందరికీ ఉప్మా చేసా. ఇంకా తినేసి గిన్నెలన్నీ అలా పడేసాను. ఒకవైపు వంట చేసుకుంటూ ఇంకా దేవుడి సామాన్లు అలాగే ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నా. మండే కదా, ఈరోజు అయితే బీరకాయ శనగపలుకులు కర్రీ చేసి పిల్లల కోసం పెసరపప్పు వండాను. ఊరి నుంచి శనక్కాయలు తెచ్చామన్నమాట. ఆ శనక్కాయలు అయితే వేడి చేశానమాట, అంటే బాయిల్ చేశాను. బాయిల్ చేసేసిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఒక క్లాత్ ఎట్టి తుడిచాను అనుకోండి, మరుసటి రోజుకైతే మాత్రంగా బాగా మెరుస్తాయి అనేసి. ఇంకా ఇక్కడైతే దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసే లోపుని పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. మాకైతే స్కూల్ 7:30 నుంచి అలాగే 1:40 వరకు అనమాట. ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉంది అని చెప్తే బాగానే ఉంది అని ఇద్దరు చెప్తున్నారు. ఇంకా నేనైతే పప్పు అయితే నానబెట్టానండి. అదేనండి మినప్పప్పు అయితే మార్నింగే నానబెట్టాను. దోశల కోసం అనేసి మినప్పప్పు వేశాను. గుళ్ళు ఏమంచి ఇడ్లీ కోసం అయితే వేశాను. ఇంకా తొక్కలేని పప్పు అయితే ఇడ్లీ కోసమైనా వేశాను. వైట్గా ఉంటాయి, మళ్ళీ మధ్య నీవు కనబెడితే పిల్లలు తినరు అని ఒక భయానికి అయితే మాత్రంగాను. ఇంకా పప్పు అయితే ఈ పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో శ్రమ కూడా అంతే ఎక్కువే ఉంటుంది. ఏదైనా టేస్ట్ కొలిదే కదండి పని అనేది ఉంటుంది. ఈ పప్పు తొక్క అంటే అవి ఇదే పప్పు, కాకపోతే అది పాలిష్ పప్పు అంటారు. ఇదైతే మాత్రంగా ఇంకా ఇలా నానబెట్టి తొక్క తీసి అక్కడక్కడ చిన్న తొక్క ఉంటుంది కాబట్టి బలమని అంటారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ గ్రైండర్ అయితే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీకి అయితే వేస్తున్నాను. ఇంకా ఈరోజు ఉప్మా చేశాను కానీ పిల్లలైతే లంచ్ బాక్స్ సేమ్ అలా పట్టుకొని వచ్చేసారు. బాబు కనీసం ఒక 5-6 చెంచాలైనా తిన్నాడు కానీ పాప అయితే అస్సలు తినకుండా ఉప్మా పట్టుకొని వచ్చేసిందనమాట. ఉప్మా మొత్తం పట్టుకొని వచ్చేసరికల్లా సరే అమ్మ వీళ్ళతో ఇలా కాదు అనేసి నేను మార్నింగే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇడ్లీకి దోశకి నానబెట్టాను అనమాట. అదిగోండి ఇడ్లీ పిండితో దోశ పిండితో ఎన్ని రకాలు చేసినా తింటారు కానీ ఉప్మా అనేసరికల్లా మా పిల్లలకి అస్సలు తినరండి. ఎంత ట్రై చేసినా సరే అదే ఇంటికాడ ఉండి కోరిండి తినిపిస్తే ఎంతో అంత తింటారు తప్ప బాక్స్ పెడితే మాత్రంగా అలా వచ్చేస్తుంది. ఇడ్లీ పెట్టిన రోజు దోశ పెట్టిన రోజు టైం ఉంటుందంట బెల్లకి. అదే ఉప్మా పెట్టిన రోజు అయితే టైం ఉండదు అంటారనమాట. టైం అయిపోయింది బెల్ల అయిపోయింది అని కహానీలు చెప్తారు. సరే వీళ్ళు ఉప్మా కదా ఈరోజు ఎలాగైనా తినరు అని అనుకుంటాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈవినింగ్ ఈరోజు మండే కదా, మండే మార్కెట్ అవుతుంది, సంత అయితే అవుతుంది. అక్కడికి వెళ్ళి ఇంకా కూరగాయలు అయితే తెచ్చుకుందామనేసి వెళ్ళాను. దేవుడి కోసం పువ్వులు ఇంకా అలాగే కూరగాయలు అయితే పట్టుకొని వచ్చేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే టీ పెట్టాను. పిల్లలకైతే పాలు అయితే వేడి చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసరికల్లా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాత్రంగా ఇంకా లెగిచి 5:30కి లెగిచాను అనమాట. 5:30కి లెగిచి ఇంకా మొక్క మీద కడుక్కున్న తర్వాత పాలైతే పొయ్యి మీద పెట్టాను. లైట్గా వేడి చేసి హార్లిక్స్ కలుపుదామని. వాళ్ళు లెగిచే లోపుని క్యారెట్ ఇడ్లీ చేద్దామని
ఇంకా ఇడ్లీ రుబ్బులో ఉప్పు వేసి కలిపేసి క్యారెట్ అయితే తురుముకుందామనేసి ఒక క్యారెట్ తెచ్చాను. పిల్లల మట్టుగా ఇడ్లీ పైన కిందన క్యారెట్ అయితే తురుముసి వేసాను. క్యారెట్ కూడా తెచ్చాము కాబట్టి ఒక్కోసారి ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ఉట్టి ఇడ్లీ కొద్దిగా క్యారెట్ ఇలా అయినా తింటారు అనేసి, బాయిల్ చేసిన సాంబార్లో వేసిన కర్రీ చేసినా తింటారనమాట. అందుకనేసి ఇలా వెయ్యనా అని అడిగితే వెయ్యి మమ్మీ అన్నారు. అందుకని క్యారెట్ అయితే తురుముకుంటున్నాను ఇక్కడైతే మాత్రంగాను. ఇంకా పాలు కూడా వేడైపోయాయి. ఈలోపే హార్లిక్స్ డబ్బా తీస్తే హార్లిక్స్ అనేది అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేద్దాం అనేసి ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నా. 2 ప్లేట్లు ప్లెయిన్గా పెట్టాను మా హస్బెండ్కి అయితే మాత్రంగా. పిల్లలకైతే క్యారెట్ వేసి పెట్టాను అనమాట. ఇంకా ఇడ్లీ అయితే కుక్ అయ్యేలోపు ఇంకా ఉన్ని పనులు అయితే చేసుకోవచ్చు అనేసి ఒకవైపు ఇడ్లీ పెడుతూ ఇంకోవైపు పిల్లలకి హాట్ వాటర్ కూడా పెట్టేశాను అనమాట. హాట్ వాటర్ పెట్టేసి పాలు కలిపేసి వాళ్ళు రెడీ చేసుకొని మార్నింగ్ 5:30 నుంచి 7:20 వరకు హడావిడి అనమాట. ఇంకా ఒకలా కాదు. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ ఖాళీగా కూర్చుంటా, పని ఏమీ చేయకుండా. ఎందుకంటే ఆ 2 గంటలు చేసే పనిని చాలా ఒత్తిడిగా అనిపించి ఇంకా 1 గంట అరగంట అయినా సరే సైలెంట్గా మొబైల్ చూసుకోను లేదా నార్మల్గా అయినా కూర్చుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇగోండి క్యారెట్ అయితే పైన కొద్దిగా వేస్తూ ఉన్నాను. ఈ విధంగా వేసి పిల్లలకు పెట్టారు అనుకోండి, డైరెక్ట్గా క్యారెట్ ఎవరు తినరో వాళ్ళకైతే ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇడ్లీ అయితే పాత్రలో అయితే పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఇది ఇలా అయ్యేలోపుని ఇంకా చట్నీ అయితే చేసుకోవాలి కదా. చట్నీ కూడా అండి, మా పిల్లలు అయితే ఓన్లీ పల్లీ చట్నీ మాత్రమే తింటారు. చాలా వీడియోల్లో చెప్పాను. మా బాబు ఏ చట్నీ అయినా తింటాడు కానీ మా పాప మాత్రం పల్లీ చట్నీ అయితేనే తింటుంది. లేదంటే తినే ఇంత కొద్ది ఫుడ్ అయినా అవాయిడ్ చేసేస్తుంది అనమాట. అందుకనే ఇంకా పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు ఫ్రై చేస్తున్నా. ఈలోపే పాలైతే మరీ వేడిగా లేవనేసి ఇంకా పాలకైతే హార్లిక్స్ అయితే కలుపుతున్నాను. పాల్లో కూడా మా పిల్లలు ఆవు పాలు అయితే మాత్రం అస్సలు ముట్టరు. అదే గేదె పాలు అనుకోండి ఇష్టంగా తాగుతాడు మా బాబు. అదే మా పాప వచ్చేసరికల్లా మిగడ అనేది తగలకూడదు. అందుకని మిగడైతే వడకొడుతున్నాను అక్కడ పాప కోసం మొత్తం కలిపి. ఇంకా ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నా. అల్లం నేనైతే పల్లీ చట్నీ ఎలా చేస్తాను అనేది చిన్న విషయంలో చెప్తాను, మీరు కూడా వినియండి. పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి రబ్బ వేసేసి ఇంకా బాగా కలుపుతాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ అయితే పెట్టేసి పోపు అయితే పెడతాను. ఇంకా ఇద్దరికి గ్లాసుల్లో పాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా నా పని సగం అయ్యే కొలిది వాళ్ళ పని చేస్తూ ఉంటారు. బ్రష్లు చేసి పాలు అయితే తాగుతారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 1 లేదా 2 ఇడ్లీ అయితే తింటారు. దోశ అనుకోండి హాఫ్ దోశ తినేసి వెళ్తారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను. ఇంకా మిక్సీ పట్టేసి పోపు అయితే పెడుతున్నాను. మా పాప తినే ఈ ఇడ్లీ కూడాను చట్నీకి పోపింటేనే ఇడ్లీ ఇష్టంగా తింటుంది, లేకపోతే తినదు. ఏ చట్నీ అవనియండి, పల్లీ చట్నీకి మాత్రం పక్కాగా పోపు అయితే ఉండాలి. ఒక్కోసారి నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను కానీ తను ఒప్పుకోదనమాట. అందుకనే ఇక్కడ పల్లీ చట్నీకి అయితే మాత్రంగా పోపు అయితే పెడుతున్నాను. మా హస్బెండ్కి కూడా ఇష్టమని మా బాబు నేనైతే మాత్రం అలా ఉన్నా తినేస్తాము. వాళ్ళకిద్దరికి మాత్రం పక్కాగా పోపు పెట్టలేదా అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్ అయితే ఫిలప్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కాబట్టి ప్రతి పని నేనే చేస్తూ వాళ్ళ స్కూల్కి అయితే రెడీ చేస్తూ ఉంటాను. బ్రష్ ఒకటే వాళ్ళు చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే ఇద్దరికి లంచ్ బాక్స్లో అయితే మాత్రంగా ఇడ్లీ పెడుతున్నాను. ఏంటక్క లంచ్ బాక్స్కి టిఫిన్ పెడుతున్నావు అనుకుంటున్నారా? చెప్పాను కదండి 7:20కి వెళ్తారు కదా, 9:50 నుంచి 10:20 లోపు బ్రేక్ అనమాట. ఆ బ్రేక్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటారు. ఇంటికి 1:40 కంటే 10 మినిట్స్ బాకీకి 2 o'clock వస్తారనమాట. అంటే 1:50కి వస్తారు. వచ్చి ఇంటికాడ భోజనం చేసి 3 o'clockకి మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇద్దరికి 3 ఇడ్లీ పెట్టేసి ఇంకా కావాలా అని అడిగితే ఒక్కొక్కటి వేయమన్నారనమాట. నిన్న ఉప్మా తెచ్చేసినట్లుగా ఇది కానీ తెచ్చారనుకోండి అని చెప్తే తేమమ్మా అని చెప్పారు. అలాగే తేకుండా తినుకొని వచ్చారండి. పిల్లలకి ఏదైనా ఫుడ్ పెడితే తినుకొని వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి, ఏ పేరెంట్స్కి అయినా సరే. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్లో అయితే సిద్ధం చేసేసాను. ఇంకా వాటర్ బాటిల్ కూడా ఫిలప్ చేసేసాను కదా. ఇంకా క్యారేజ్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి పాపకి జెల్ల వేయాలన్నమాట. ఇంకా వాళ్ళకి బ్యాగ్లో పెట్టేసిన తర్వాత జల్ల వేసేసి వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను. నేను ఎలాగో పూజ చేయలేదు కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి పూజలు అయితే డైలీ చేసుకుంటాను. ఇది 2 రోజుల వీడియో అనమాట. ముందు రోజు మార్నింగ్ దేవుడి మూల క్లీన్ చేసిన నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు వీడియో అనమాట.
ఇంకా ఇక్కడైతే మాత్రం పిల్లలిద్దరిది బ్యాగులు అయితే సర్దేస్తున్నాను అనమాట. బ్యాగులు సర్దేసి యథావిధిగా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేను కూడా ఇడ్లీ అయితే పెట్టుకొని తినేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇంతేని. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.